మొదటి కంప్యూటర్ మౌస్ చెక్కతో తయారు చేయబడిందని మీకు తెలుసా? 1964లో డౌగ్ ఎంగెల్బార్ట్ మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ను కనిపెట్టాడు. ఇది 2 లోహ చక్రాలతో కూడిన సాధారణ చెక్క. వినియోగదారులు కంప్యూటర్లతో మరింత స్పష్టంగా పరస్పరం వ్యవహరించడంలో సహాయపడేందుకు మౌస్ రూపొందించబడింది. చెక్క కేసింగ్ ఏ దిశలోనైనా కదలికను అనుమతించే 2 లంబ మెటల్ చక్రాలను కలిగి ఉంది. డౌగ్ ఎంగెల్బార్ట్ 1968లో ది మదర్ ఆఫ్ ఆల్ డెమోస్ సమయంలో కంప్యూటర్ స్క్రీన్ను నియంత్రించడానికి మౌస్ను ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తూ తన ఆవిష్కరణను ప్రదర్శించాడు. ఈ సంచలనాత్మక ఆవిష్కరణ నేడు మనం ఉపయోగించే ఆధునిక కంప్యూటర్ మౌస్కు మార్గం సుగమం చేసింది. చెక్క బ్లాక్ నుండి సొగసైన ఎర్గోనామిక్ డిజైన్ల వరకు కంప్యూటర్ మౌస్ దాని వినయపూర్వకమైన ప్రారంభం నుండి చాలా దూరం వచ్చింది.